బ్యాక్ టు మై ఛానల్. కాశ్మీర్ రోడ్ ట్రిప్లో భాగంగా ఈరోజు మనము కుప్వారాలోని లోకల్ మార్కెట్కి మరియు సుగంధ ద్రవ్యాల మార్కెట్ని చూడడానికి వెళ్తున్నాము. అస్సలు కాశ్మీరీ ప్రజలు వంటలకు సుగంధ ద్రవ్యాలను, మసాలాలను ఎలాంటివి వాడతారు అనే విషయాలను గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. నా కాశ్మీరీ వీడియోలు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈరోజు మనము సోన్మర్గ్ నుంచి కుప్వారాకు వెళ్తున్నాము. సోన్మర్గ్ నుండి కుప్వారాకి సుమారుగా 140 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సోన్మర్గ్ నుండి కుప్వారా బైక్ ట్రిప్ అనేది ఒక అందమైన ప్రయాణం. ఈ మార్గంలో మీరు ప్రకృతి అందాలను చూడవచ్చు. సుమారుగా 140 కిలోమీటర్లు అనేది 4 గంటల సమయం పడుతుంది. ఈ ప్రయాణ సమయం ట్రాఫిక్ మరియు వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కాశ్మీరీ వాతావరణం గురించి ఒక సామెతను కాశ్మీరీ ప్రజలు ఎక్కువగా చెబుతారు. అదేమిటంటే, కాశ్మీర్ వాతావరణం పెళ్ళం మూడ్ ఎప్పుడు అంచనా వేయలేమో అంటారు. సోన్మర్గ్ నుండి ప్రయాణం చేస్తున్నప్పుడు చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, నదులు మరియు పచ్చని పంట పొలాలను చూడవచ్చును. ఈ మార్గంలోనే పక్కనే ప్రవహిస్తున్న సింధు నది అందాలను కూడా చూడవచ్చు. ఇక్కడ మనకు రోడ్డుకు ఇరువైపులా కనిపిస్తున్నవన్నీ కూడా యాపిల్ తోటలే. ఈ ఊరిలో రోడ్డు ప్రక్కన రంగురంగు జెండాలను పెట్టారు. ఏదైనా పండగ అయి ఉండవచ్చు అనుకున్నాను, కానీ సరైన రీజన్ అయితే మాత్రం నాకు తెలీదు.
దాదాపుగా కుప్వారాకు చేరుకున్నాము. కుప్వారాలో కాశ్మీర్ ట్రౌట్ ఫిష్, హోగాడ్ ఫిష్లు చాలా ఫేమస్. ఆ చేపలు ఎంతో రుచిగా ఉంటాయంట. नाम क्या है? ये है फिश। तो फिश वाली बोलता है। ये क्या है? ये आपकी चटनी उसके साथ में। इसमें क्या क्या होता है? प्याज है और दही इसके साथ में। दही। दही, हाँ, ये प्याज है और गोभी है। प्याज और दही और ये गोभी है और प्याज। क्या ये बोलता अलग, है? ये भी चटनी है, वो भी चटनी। चटनी बोलता है। हाँ, दोनों चटनी वाली, लेकिन अलग अलग आता है। ओके। ये है फिश, ओके, थैंक यू। बिना कांटे वाले। No, वो प्योर बिस्लेरी नहीं होने का है। ये क्या है? कबाब। गाड़ी बहुत है इसमें। ఈ ఫిష్ ఫ్రై బండి చాలా బాగుంది. వీళ్ళు కూడా ఎంతో నీట్గా ఫుడ్ని కుక్ చేస్తున్నారు. వాటర్ ఫెసిలిటీ, ఫుడ్ పెట్టుకుని తినడానికి కూడా బండికి అమర్చి ఉంది. వాష్ బేసిన్ కూడా దానికి లింక్ చేసి ఉంది. మొత్తానికి ఈ బండిలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫిష్ ఫ్రై కూడా చాలా టేస్టీగా చేశారు. ఇక్కడ చేపలకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ శీతాకాలం 4 నెలలు మంచుతో కప్పబడి ఉండటం వల్ల కూరగాయలు దొరకవు. రోడ్స్ కూడా బ్లాక్ అయి ఉంటాయి. అందువలన చేపలను, మాంసమును నిల్వ ఉంచుకొని ఆహారంగా ఉపయోగించుకుంటారు. కాశ్మీరీ ట్రౌట్ చేప మరియు హోగాడ్ ఫిష్లు ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. కాశ్మీర్లోని మంచునీటిలో కనిపించే ఒక ప్రత్యేకమైన చేపలు ఇవి. ఇవి ముఖ్యంగా హిమాలయ ప్రాంతంలోని నదులు, నీటి ప్రవాహాలు మరియు సరస్సులలో ఎక్కువగా పెరుగుతాయి. ఈ ట్రౌట్ చేప సొగసైన కాంతివంతమైన రంగుతో కనిపిస్తుంది. దీని శరీరంపై నలుపు, గోధుమ చుక్కలు ఉంటాయి. ఇది సన్నగా మరియు పొడవుగా ఉంటుంది. ఈ చేప మంచి రుచిగా ఉంటుంది. హోగాడ్ చేప కూడా ఎక్కువగా దొరుకుతుంది. ఇది కుప్వారాలోని స్పైసెస్ మార్కెట్. नाम? बड़ी इलायची, बड़ी इलायची। ये क्या है? हाँ। किसके लिए? छोटू गिर गया। అల్లం పౌడర్, शुंठी शुंठी డ్రై అల్లం పౌడర్ ని సొంటి అంటారు. ड्राई जिंजर,
अब कहाँ गए ధనియా పౌడర్ खाना खाने गए కాశ్మీరీలు ఎక్కువగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు బడే ఇలాచీ, కాశ్మీరీ కుంకుమ పువ్వు, కాశ్మీరీ మిర్చి తక్కువ కారం ఎక్కువ రంగుని ఇస్తుంది. జావిత్రి మెస్ ఇది ప్రత్యేకమైన వాసనను కలిగి ఉంటుంది. షాంగ్రీ ఇది కాశ్మీరీ వంటకాలలో విలువైన పదార్థం, మష్రూమ్లా ఉంటుంది. సమ్మర్ హెర్బల్స్ మంచి సువాసనని ఇస్తుంది. కాశ్మీరీ సీబాల్ దీనిని కాశ్మీరీ తులసి అని అంటారు. దీనిని కాశ్మీరీ ప్రత్యేకమైన వంటకాలలో వాడతారు. సోంపు, సాజీరా, కబాబ్ మసాలా, అల్లం పౌడర్, జీరా పౌడర్, ధనియాల పౌడర్, బ్లాక్ ఇలాచీ, బాధ్యాన్ వీటిని స్టార్ ఆనీస్ అంటారు. స్వీట్స్లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. సాహి లవంగాలు కాశ్మీర్ మాంసం వంటకాలలో, పలావులలో ఎక్కువగా వాడతారు. తురుము నిమ్మ పచ్చడి దీనిని సువాసన కోసం ఆవకాయలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. किसका है సాగు साग आवल है भी पालक పాలక్ సీడ్ క్యాబేజ్ सलगम ఇవి అన్నీ కాశ్మీర్లో పండే కూరగాయ విత్తనాలు. ब्लैक कैरेट है गुड हाँ ఇవి పూల మొక్కలకు సంబంధించిన విత్తనాలు. फ्लावर्स కూడా సీడ్స్ ఉన్నాయి సార్ ఫ్లవర్స్ కూడా సీడ్స్ థ్యాంక్ యూ Mind the basket. చాక్లెట్ కి గిఫ్ట్ కాశ్మీర్లో ఏ షాప్లో చూసినా డ్రై ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి. लेना कितना है? 100 का रखूँ तो 100 का रखूँ। रखा है 100 ग्राम 100 ग्राम रखा పన్నీర్ కూడా కాశ్మీరీ నిల్వ పచ్చడి. कैरेट है 100 ग्राम 100 थोड़ा अलावा दूँ। ఇది తామర పువ్వుల కాడలతో ఇది కమలం తయారు చేశారు. अचार सबका हाँ अचार है यहाँ। क्या अचार है मूली ये मूली हाँ ये कदम है हाँ कदम कड़म साग है हाँ हाँ साग इसको बोलते हैं कश्मीर में नगरू। आप क्या बोलते हैं? लोग कुछ बोलता है कि क्या बोलते आप क्या बोलता है हैं? हम नगरू बोलता है नगरू। नदरू वो भी अचार हाँ अचार ये छोटा छोटा मुकर दे साउथ इंडिया आंध्र प्रदेश दोनों पिकनिक का 50 रुपये में। పన్నీర్ కాశ్మీరీ స్వీట్స్. थोड़ा रेट मत करो अलावा दे दो। और बोलो ये कितना
का है 250 रुपये का 230 का पड़ेगा बस। నెక్స్ట్ డే మార్నింగ్ కుప్వారా నుండి శ్రీనగర్కు బయలుదేరాము. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ కాశ్మీరీ రొట్టెలను తయారు చేస్తున్నారు. ఇక్కడ 10 రూపాయలకి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. अड़गा अवसर सर जी क्या बोलेगा इसका नाम? गिरदा वो है वाला लवासा, हाँ व्हाइट वाला है लवासा, लवासा, ये गिरदा। गिरदा। ये किस में खाएगा? वो चाय के साथ खाते हैं, चाय के साथ। और सब्जी के साथ भी खाते हाँ। इसमें कौन सा अच्छा है? हैं। एक ही रेट है दोनों, हाँ दोनों एक ही मिठाई है इसका। कितना ये है? 5 रुपए का एक पीस, वो वाला वो भी कौन सी? वो 2 दे दो सर जी हमको। कौन सा? वो वाला वो अच्छा है ना? हाँ, सब्जी के साथ आपको ना चाय का साथ का? चाय के साथ ये अच्छा रहेगा। हाँ दे दो। दो हाँ 2 दे दो। సరే సార్ రెండు ఇమ్మంటున్నా నేను. 5 రూపాయల లావాసా లేదా గిరితా. 5 రూపాయలకి దీనితో వీళ్ళ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ. పట్టుకో డబ్బులు ఇస్తా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.